చేతిలో నుండి నన్ను విడిపింపుము. బలాత్కారం చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయంలో అపాయకరమైన యోచనలు చేయుదురు. వారు నిత్యం యుద్ధము రేపే చూచుచుందురు. పాము నాల్కల వలె తమ నాలుకలు వాడివేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషమున్నది. సెలా. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము. బలాత్కారం చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడినట్లు చేటుకు వారు ఉద్దేశించుతున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని తాళ్ళను చాటుగా ఒడి ఉన్నారు. వారు త్రవ్వ పక్కన బలపరిచి ఉన్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చులు నొంగి ఉన్నారు. సెలా. అయినను నేను యెహోవాతో ఇలాగ మనవి చేయుచున్నాను. యెహోవా, నీవే నా దేవుడవు. నా విజ్ఞాపన చెవినొగ్గుము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము. యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకము. వారు అతిశయించకున్నట్టు వారి ఆలోచన కొనసాగింపకము. సెలా. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన వెడల వారి పెదవులు చేటు వారిని ముంచును గాక. కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడును గాక. వారు తిరిగి లేవకున్నట్టు అగ్ని గుండంలో కూల్చబడుదురు గాక. అగాధ జలములోకి త్రోయబడుదురు గాక. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురు గాక. అపత్తు బలత్కారులు తరిమి వారి మీద పడద్రోయును గాక. బాధింపవాడు వారి పక్షంన యెహోవా వాగ్జయమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేనే ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమును కృతజ్ఞతలు స్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధి నివసించెదరు.